నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. హెడ్లైన్స్. ప్రజల సహకారంతోనే స్వచ్ఛ చిలకలూరిపేట సహకారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉద్ఘాటించిన మాజీ మంత్రి ప్రతిపాటి. మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి ప్రతిపాటి. కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశం. అలనాటి పౌరాణిక రంగస్థల నటుడు దుర్యోధనుడిగా పేరుగాంచిన నండూరి తిరుపతిరాజు మృతి. నివాళులర్పించిన పలువురు పట్టణ ప్రముఖులు. రైతులకు ఉచిత బస్సు ప్రయాణం వెల్లడించిన చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు. ప్రజలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమాన్ని తమ బాధ్యతగా భావించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. శనివారం పట్టణంలోని కళామందిర్ సెంటర్లో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి ప్రతిపాటి స్థానిక గాంధీ పార్క్ ఆవరణలో చెత్తను తొలగించడంతో పాటు స్థానిక మార్కెట్లో తిరుగుతూ వ్యర్థాలను రోడ్లపై వేయడం వల్ల కలిగే అనర్థాలను వ్యాపారులు ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని దశల వారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ దిశగా పట్టణ మున్సిపల్ పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. స్వయంగా జూట్ క్యారీ బ్యాగులను పంపిణీ చేసి మరీ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రతిపాటి ప్రజలకు తెలియజేశారు. ప్లాస్టిక్తో పాటు చెత్తను రోడ్లపై వేయకుండా ప్రజలు తమకు తాము ఆలోచించుకునేలా వినూత్నంగా వారిలో చైతన్యం తీసుకొని రావాలన్నారు. డ్వాక్రా, మెప్మా సిబ్బంది ప్రజలతో మాట్లాడి స్వచ్ఛ చిలకలూరిపేట లక్ష్యాలను వారికి వివరించాలన్నారు. ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలోనే చిలకలూరిపేట మున్సిపాలిటీ స్వచ్ఛాంధ్రలో అగ్రస్థానంలో నిలుస్తుందని, ఒకప్పుడు చిలకలూరిపేట మున్సిపాలిటీకి రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలిచిందని, అప్పటి మున్సిపల్ కమిషనర్ బెస్ట్ కమిషనర్గా అవార్డు కూడా తీసుకున్నారని, ఆ స్ఫూర్తితో ఇప్పుడున్న కమిషనర్ చిత్తశుద్ధితో పనిచేయాలని పుల్లారావు సూచించారు. పచ్చదనానికి కూడా మున్సిపల్ అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డివైడర్ల మధ్యలో రోడ్ల ప్రక్కన నాటిన మొక్కలు ఎండలకు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజ్లో చెత్త వేయకుండా చూడాలని, దోమల నివారణపై దృష్టి పెట్టాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారుల్ని మాజీ మంత్రి ఆదేశించారు. కొన్ని చోట్ల మందుబాబులు వీధి దీపాలు పగలగొడుతున్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయని, వారిని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం తమకే ఇబ్బంది అనేది ప్రజలు గుర్తించాలని, స్థలాల యజమానులతో మాట్లాడి మున్సిపల్ అధికారులు అవి శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించి పోలీసు వారికి సహకరించాలని ప్రతిపాటి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, కమిషనర్ శ్రీహరిబాబు, పట్టణ సిఐ రమేష్ బాబు, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి తదితరులు పాల్గొన్నారు. క్లీనింగ్ లేని కాడ పెట్టి చేయించాలి. ఫోటోలు కాకుండా మనం చేయిస్తే బాగుంటుంది. వచ్చినప్పుడు ఏముంటుంది.
దానివల్ల చేస్తారు. వస్తుంది చెత్త ముందుకురా ఇంకోటి రాని మైక్లో దయచేసి ఒక కాటన్ సంచి పెట్టుకోండి. ఎప్పుడు అవసరం వచ్చినా దాన్ని వాడుకోవచ్చు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రంనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. బాధ్యతనే మన ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తణుకులో పాల్గొంటున్నారు. ఎవరికి వాళ్ళు 175 నియోజకవర్గాల్లో ఎవరి వంతు వారి పాత్ర పోషిస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంటువ్యాధులు, జ్వరాలు, విష జ్వరాలు, మనకి అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి అవకాశంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. దానికి మున్సిపల్ కమిషనరు, పోలీసు వారు కరెక్ట్ గా గట్టిగా ముందుకెళ్తే ప్లాస్టిక్ లో వాటర్ ఏదైతే అమ్ముతున్నారో ప్లాస్టిక్ ప్యాకెట్స్ ఆ కంపెనీలను కూడా మీరు నిరోధించి డైవర్ట్ చేయాలి. ఎక్కడ ప్లాస్టిక్ తో తయారవుతున్నాయి ఆ తయారైనటువంటి కంపెనీల దగ్గరే మనం వచ్చేటువంటి షాపుల్లో ఉన్నటువంటి కూడా స్టేట్ వైడ్ గా అవి కనుక బ్యాన్ చేయగలిగితే అన్ని కంట్రోల్ అయిపోతాయి. పేపర్ ద్వారా కానీ క్లాత్ ద్వారా కానీ వచ్చేటువంటి వాడమని చెప్తున్నారు. ఇది కాస్ట్ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడొద్దని, రెండోసారి అసలు వాడొద్దని మన ప్రచారం. ప్లాస్టిక్ నిషేధించబడింది. అది వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఇతర అన్ని రకాల్లో ప్లాస్టికే వాడుతున్నారు. క్యారీ బ్యాగ్స్ కావచ్చు, రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నిషేధించబడినట్లయితే మన ఆరోగ్యానికి ప్రమాదకరం అనేటువంటిది ప్లాస్టిక్ వాడకం. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా నేను కమిషనర్ కూడా చెప్పేది డ్రైన్స్ పరిశుభ్రంగా ఉంచమంటున్నాం. మంచినీటి సరఫరా సక్రమంగా ఉండాలంటున్నాం. దోమలు రాకుండా కాపాడాలంటున్నాం. వీధి దీపాలు ఎదగాలంటున్నాం. కొంతమంది వీధి దీపాలు పాల్గొడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకి, దొంగతనాలకి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కొన్ని చోట్ల బల్బులు వేస్తే తెల్లారేటప్పుడు పగిలిపోతాయి. మందు తాగటానికో లేకపోతే అసాంఘిక ఇల్లీగల్ కార్యక్రమాలకి. కాబట్టి మూటి మీదనే దృష్టి పెట్టమంటున్నాం. దాంట్లో భాగమే ఈ పచ్చదనం, పరిశుభ్రత. ఈ రోజు వచ్చి చిలకలూరుపేట ఒక మంచి కమిషనర్ ఉన్నాడు, కౌన్సిలర్స్ ఉన్నారు, మంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వీటి పట్ల ఏంటంటే వాళ్ళకి ఫైన్ కూడా వేస్తే 2,500 నుంచి 5,000 వరకు అపరాధ రుసుము కూడా ఉంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ మనకి చెడ్డ పేరు వస్తుంది. ఇంప్లిమెంట్ చేయకుండా కంట్రోల్ చేయాలి. ఒక వేస్ట్ పేపర్ రోడ్డు మీద వెయ్యాలి అంటే సిగ్గుపడేటువంటి విధమైనటువంటి ప్రచారం కల్పించాలి మనం. కాబట్టి డ్రైన్స్ ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో రోడ్లలో కూడా ఒక పేపర్ కనపడకుండా, ఒక వేస్ట్ ఏది కూడా రోడ్డు మీద వేయకూడదు, చెత్త కుండీల్లోనే వేయాలనేటువంటి ఆలోచనని ప్రతి ఒక్కరికి కలుగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సూర్య ధర కూడా పెడుతున్నాం. ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద పెడితే మీరు ఎంత ఏసీలు పెట్టుకున్నా మీకు కరెంటు బిల్లు కట్టే పని ఉండదు. ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఉచితం. బీసీలకేమో 80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం 20,000, కేంద్రం 60,000 ఇస్తుంది బీసీలకి. అదర్ బీసీలు అయితే ఎవరు పెట్టుకుని 60,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సూర్య గారు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంచేదానికి ఈ నియోజకవర్గం కమిషనర్ గారు 3 మండలాలు కలిపి ఫస్ట్ ప్లేస్ మనం ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నా. మీరు కూడా టౌన్ లో ఫస్ట్ ప్లేస్ ఉండేదానికి
ఏదో ఒక రోల్ మోడల్ ఉండాలి. ఒకప్పుడు అనురాధ బెస్ట్ కమిషనర్ అని అవార్డు ఇచ్చాడు చంద్రబాబు గారు. 99 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పుడు రాష్ట్రం మొత్తం చిలకలూరుపేట రోల్ మోడల్ అని చెప్పి ఉన్నారు. రాష్ట్రం మొత్తం అప్పుడు 294 నియోజకవర్గాల్లో ఏ మీటింగ్ పెట్టినా పుల్లారావు రోల్ మోడల్ అనేవాడు చిలకలూరుపేట నియోజకవర్గం. అట్లనే కమిషనర్ కూడా ఆనాడు బెస్ట్ కమిషనర్ గా చెప్పాడు చిలకలూరుపేట. అట్లనే మీరు కూడా సూర్య గర్లో గాని ఈ స్వచ్ఛ చిలకలూరుపేట చేసేటువంటి దాంట్లో మీ రోల్ మీరు పోషిస్తే చిలకలూరుపేట పెట్టిస్తాం బాబు గారి ప్రోగ్రాం. నేను మిమ్మల్ని అభినందించేటువంటి స్థాయికి తీసుకొస్తాం మిమ్మల్ని, రమేష్ గారిని. ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేయాలి. కాబట్టి మీరు దానికోసం మీరు ప్రయత్నం చేయాలని సూర్య గారు కూడా టౌన్ లో మాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలు అదర్ దాన్ ఓసీలు అందరికీ పెట్టండి. ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి 10,000 కాదు 20,000 తెచ్చే బాధ్యత నాది చిలకలూరుపేట. సూర్య గారు పెట్టుకుంటారా? ప్రచారం చేస్తామన్నాడు, చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? సూర్య గారు అర్థమైందా? ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలంటే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పట్టణ వ్యాప్తంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడిన మాజీ మంత్రి వారి సమస్యల పరిష్కారం దిశగా అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫిర్యాదుల రూపంలో తన దృష్టికి తీసుకొచ్చారని, ఎక్కువగా రోడ్లు ఎగుడు దిగుడుగా గుంతలతో ఉండడం, డ్రైనేజీల నిర్మాణం, త్రాగునీటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజల సమక్షంలోని అధికారులతో మాట్లాడిన మాజీ మంత్రి సమస్యల పరిష్కారానికి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. స్థానిక కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి వార్డుల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సేవల్ని పరిశీలించి వారి సమస్యలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి ఆదేశించారు. గ్రీవెన్స్లో ఇచ్చిన ప్రతి అర్జీదారుని సమస్య పరిష్కారం కావాలని, మరలా తానే స్వయంగా వారితో మాట్లాడి వారిని సంతృప్తిని తెలుసుకుంటానని ఆయన తెలిపారు. చేపల మార్కెట్ నిర్మాణం ప్లాన్ త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన 2019కి ముందు కొత్తగా చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ పనులన్నీ నిలిచిపోయాయన్నారు. శివారు కాలనీలకు కూడా త్రాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పట్టణంలో ఎక్కడా త్రాగునీటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. పట్టణంలో కుక్కల సంచారం లేకుండా చూడాలని, వీధి కుక్కల్ని పట్టి జనావాసాలకు దూరంగా తరలించాలన్నారు. టిట్కో ఇళ్ల సముదాయాల్లో ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించిన మాజీ మంత్రి అక్కడ అసంఖ్యాక కార్యక్రమాలకు తావు లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, పట్టణ సిఐ రమేష్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లోపల మీరు పెట్టరా సార్? వెళ్ళిపోయారా? ఇప్పుడు మున్సిపాలిటీ దగ్గర వెళ్ళిపోయారా మీరు? ఏ సమస్య ఉన్నా గ్రీవెన్స్ లో వచ్చి చెప్పుకుంటే మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, అన్ని విభాగాలకు సంబంధించి పోలీస్ సమస్య కానీ, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ డే పరిష్కారాలకి ఒక వేదికగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీవెన్స్ డే నిర్వహించమని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, అధికారులు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛాంధ్రని ఏ విధంగా ప్రతి 3వ శనివారం జరుపుకుంటున్నామో ప్రతి శనివారం గ్రీవెన్స్ డే నిర్వహించమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరైనా గ్రీవెన్స్ లో సమస్యలు చెప్పుకోవాలని ఉంటే దీర్ఘకాలిక సమస్యలు కూడా చేయగలిగి చేస్తారు.
చేయలేకపోతే ఆర్థికపరమైనటువంటి ఉంటే వాటికి అధికారులు సమాధానం చెప్తారు. సంబంధిత అధికారులు ఇక్కడ లేకపోయినా గ్రీవెన్స్ డేలో వచ్చినటువంటి సంబంధిత డిపార్ట్మెంట్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈరోజు మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క మండలం ఒక్కొక్క రోజు పెడతా ఉన్నాము. ఈ రోజు పట్టణంలో మనం గ్రీవెన్స్ డే జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ సమస్యలు ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి మా దృష్టికి తీసే ఉంటుంది. తీసే వస్తారు ఎందుకు వచ్చేవాళ్ళు వస్తారు కదా. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలనాటి పౌరాణిక రంగస్థల నటులు దుర్యోధనుడిగా పేరుగాంచిన నండూరి తిరుపతిరాజు శనివారం ఉదయం మృతి చెందారు. చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివ నగర్లోని ఆయన స్వగృహంలో ఉంచిన మృతదేహాన్ని పలువురు పట్టణ ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా ప్రతిపాటి పుల్లారావు హయాంలోనే చిలకలూరిపేటలో అభివృద్ధి పనులు జరిగాయని, ఇక మీదట జరుగుతూనే ఉంటాయని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచి నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో కళ్ళారా కనిపిస్తుందన్నారు. పుల్లారావు ఇంకా చిలకలూరిపేటపై దృష్టి సారించి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన కోరారు. వివిధ నాయకులకి మరి సభలో ఉన్న అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. ఇప్పటిదాకా అధికారులంతా చెప్పారు. బహుశా చెప్పే విషయం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభ్యులుగా వారు ఎన్నికైన తర్వాత మంచినీరు గురించి కానివ్వండి, టౌన్లో ఎంకరేజ్మెంట్ గురించి కానివ్వండి, పారిశుధ్యం గురించి కానివ్వండి, ప్రతిదీ కనీసం వారానికి 2 సార్లు సమీక్షించి వాటి ద్వారా తాను పురోగతిలోకి తీసుకెళ్ళిన వాళ్ళు మన శాసనసభ్యులు. అదేవిధంగా అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ చిలకలూరిపేట మున్సిపాలిటీ ఒక క్రమపద్ధతిలో తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారికి మన యొక్క పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే అంతకు ముందు వారు పూనుకున్నారో అవన్నీ కూడా మళ్ళా వారి ఆధ్వర్యంలోనే జరిగే పరిస్థితి కనబడుతుంది, జరుగుతుంది. ఒక్క విషయం ఏంటంటే, చిలకలూరిపేట పట్టణం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫిష్ మార్కెట్ నిజంగా దానిలో పూర్తి చేయగలుగుతారు, చేయిస్తారు. తర్వాత ఎమ్మెల్యే గారికి ఒక కళ ఉంది, అదేమిటంటే టిట్కో. ఈ టిట్కో మీద ఇంకా గైడ్ లైన్స్ రాలేదంటున్నారు అధికారులు. ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే అద్దె గృహాల్లో ఉంటున్నారో వాళ్ళని ఇంకా చేయిస్తే శాశ్వతంగా వారి పేరు నిలబడుతుంది. ఇంకా ఆటో నగర్ అంటే వారు చేసే పనిని నేను గుర్తు చేస్తున్నా కానీ ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి మైండ్లో ప్రతి క్షణం ఏమేం చేయాలి ఏమిటి. నేను అతి తక్కువ కాలంలో వాళ్ళ దగ్గర ఉన్నాను. ఒక విషయం ఏమిటంటే, ఏ మినిస్టర్ గారితో అయినా సరే ఫోన్లో చక్కగా మాట్లాడి పనిచేయించుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్స్, నేను కొన్ని సీట్స్ చెప్తే కాలేజెస్ పోయి సుబ్బారావు కావమ్మా అంటారు. ఆ సుబ్బారావు గారికి చేస్తారో లేదో కూడా తెలియదు. అక్కడికి వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్పారండి, 2 కూర్చోండి, మీకు ఏ సీటు ఏంది, ఈ విధంగా జరిగేవాడి. అంటే చిలకలూరిపేట పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా దాదాపు
650 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ జరుగుతుందని అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 52 ఎకరాల్లోని టిట్కో గృహాల వద్ద రాత్రి పగలు పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటున్నట్లు సిఐ రమేష్ తెలిపారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తమరు చెప్పినట్టుగా టౌన్లో ఎక్కడా కూడా ఈవినింగ్ టైం ఓపెన్ డ్రింకింగ్ కానీ లేకపోతే ఇల్లీగల్గా ఇట్లా ఏమైనా లైట్ల పగలగొట్టి అక్కడ వాళ్ళ ఆవాసాలు ఏర్పరచుకునే అవకాశం ఉన్న చోట్ల కానీ లేకపోతే ఈవినింగ్ టైం ఇంపార్టెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి కళాశాలలు ఉన్న చోట కానీ కొంతమంది రోడ్స్ ఈ బైక్స్ వేసుకొని తిరిగే దాని మీద కూడా మాకు కంప్లైంట్ చేసి ఉన్నారు సార్ ఆల్రెడీ. వాటి పట్ల కూడా మా టీమ్స్ రెగ్యులర్గా తిప్పుతున్నాం సార్. అదేవిధంగా సార్ ఈ సభాముఖంగా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టేజియస్గా శక్తి యాప్ని తీసుకొచ్చింది సార్. నిన్న క్రైమ్ మీటింగ్లో ఆల్రెడీ ఎస్పీ గారి చేతుల మీదుగా అందరినీ డౌన్లోడ్ చేయమని చెప్పారు సార్. తమ సభాముఖంగా కూడా అందరికీ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని నేను చెప్తున్నాను సార్. ఆల్రెడీ మన దగ్గర మహిళా పోలీసులు 29 మంది ఉన్నారు సార్. కమిషనర్ గారు మరియు మాతో అనుసంధానం చేస్తూ పనిచేస్తున్నారు సార్. ఎవ్రీ మండే కూడా మా గ్రీవెన్స్ సిస్టమ్ పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్తో పాటు వాళ్ళకు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి టౌన్లో సార్ 634 కెమెరాలు సార్ తమరు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి దొంగతనం జరగకూడదు. దొంగతనాలు జరిగినా సరే రికవరీ పర్సంటేజ్ బాగుండాలి, వెంటనే స్పందన ఉండాలని తమరు చెప్పిన దానికి గాను 634 కెమెరాలు మేము బిగించడం జరిగింది సార్. ప్రతి మహిళా పోలీసుని కూడా వాళ్ళ వార్డులో తిరుగుతూ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక 4 కెమెరాలు పెట్టుకుంటారు సార్ స్థామతున్న వాళ్ళు. బట్ వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రోడ్డు వైపు కూడా పెట్టండి అని చెప్పి పాజిటివ్ మోటివేషన్ చేస్తూ ఈ విధంగా ఒక్కొక్కరితో కూడా కొన్ని కెమెరాలు పెట్టించడం జరిగింది సార్. అదేవిధంగా మేము కూడా కొంత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక 100 కెమెరాలు నేను కూడా పెట్టించాం సార్. ఈ విధంగా 634 కెమెరాలు పెట్టించడం జరిగింది సార్. అదేవిధంగా టౌన్కి సంబంధించి సార్ తమరు ఆల్రెడీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వరకు మున్సిపల్ కమిషనర్ గారు మేము కలిపి టీపీఎస్ గారు గతంలో మంచి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి బాగా రోడ్ వైడింగ్ అయింది సార్. దానికి సంబంధించి తమ ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రోడ్డుకి ఇరువైపులా కూడా ఏదైతే ఒక 20 ఫీట్స్ పోల్స్ మన ఎన్ఆర్టీ సెంటర్ నుంచి పురుషోత్తంపట్నం ఎక్స్ రోడ్ వరకు కూడా ఎంక్రోచ్మెంట్ తీయించడానికి కూడా మరలా ముందుకు వస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా సార్ పోల్స్ వేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేశాం సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కంప్లీట్ చేస్తాం సార్. ట్రాఫిక్ సంబంధించి కూడా అదేవిధంగా సార్ టౌన్లో మా దగ్గర గ్రీవెన్స్ సిస్టమ్కి సంబంధించి కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం సార్. మహిళలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు స్టేషన్కి వచ్చి ఇబ్బంది పడకుండా రీసెంట్లీ ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాం సార్. ట్రాఫిక్ సంబంధించి కూడా తమ తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల చిలకలూరుపేటలో ట్రాఫిక్ చాలా ఫ్రీ అయింది సార్. అయినప్పటికీ సార్ ట్రాఫిక్ సంబంధించి మనకి సార్ ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్కి సంబంధించి కూడా మేము ప్రణాళిక చేస్తున్నాం సార్. ఎన్ఆర్టీ సెంటర్ ఒకటి, పురుషోత్తంపట్నం క్రాస్ రోడ్ ఒకటి, విజయవాడ ఒకటి, కళామందిర్ సెంటర్ ఒకటి, చౌత్రా సెంటర్ ఒకటి సార్. 5 చోట్ల కూడా ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్తో పాటు తమకు చెప్పినట్లుగా రోడ్స్ విశాలంగా ఉండడం వల్లతో ఆ పోల్ సిస్టమ్ కూడా కొద్ది సమయంలో కంప్లీట్ చేస్తాం సార్. సార్ నమస్కారం సార్. చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విక్రమ్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ల్యాబొరేటరీని ప్రారంభించారు. అనంతరం ల్యాబులో ఉన్న పరికరాలను ల్యాబ్ టెక్నీషియన్ వడ్డాని చిన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ల్యాబ్ నిర్వాహకులు వడ్డాని చిన్నబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలో మిస్ అయిన దాదాపు 10 సెల్ ఫోన్లను సిఐ సుబ్బనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఎస్ఐ అనిల్ కుమార్తో కలిసి సిఐ సుబ్బనాయుడు శుక్రవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇక దొరకవు అనుకున్న తమ సెల్ ఫోన్స్ మరలా తమ వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన పోలీసులకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 10th విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉన్నట్లు
చిలకలూరుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 10th పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. 10వ తరగతి విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ ద్వారా బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించిందని, ఈ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించడంతో పాటు పరీక్ష అయిపోయిన తర్వాత కూడా తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుందని, ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఈ అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ కూడా పరీక్షలు చక్కగా వ్రాయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరుపేట పట్టణ ప్రజానికానికి మరియు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న యావత్ స్టూడెంట్లకు విద్యార్థులకు చిలకలూరుపేట డిపో మేనేజర్ ఎస్ రాంబాబు అందరినీ నమస్కరిస్తూ తెలియజేయ విషయం, ఈ నెల 17వ తేదీ నుంచి 31 వరకు జరిగేటటువంటి 10th ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు అన్ని గ్రామాల నుంచి, అన్ని చోట్ల నుంచి, అన్ని రూట్లలో బస్సులు నడిపే డ్రైవర్లకు, కండక్టర్లకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు మరియు సిస్టమ్ సూపర్వైజర్స్ అందరికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి మాకు రావడం మేము అందరికి కూడా గేట్ మీటింగ్ ద్వారా తెలియజేశాము. ప్రతి విద్యార్థుల్ని కూడా ఎన్ రూట్లో ఎక్కడుంటే అక్కడికి పరీక్ష ఎగ్జామినేషన్ సెంటర్ వైపు కూడా వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళాలి. అలాగే ఎగ్జామినేషన్ నుంచి కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం చేసేటప్పుడు కూడా వాళ్ళని పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ వాళ్ళని దింపేటట్టుగా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అలాగే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళు పరీక్ష టైంకి అందే విధంగా ప్రతి విద్యార్థులకు కూడా క్రమశిక్షణగా మా సిబ్బందికి ముందే శిక్షణ ఇస్తూ తెలియజేస్తూ అందరినీ కూడా చక్కగా పరీక్షలు రాసి హాయిగా వాళ్ళ ఇళ్లకు చేరేటట్టుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులందరికీ కూడా ఈ మనవి చేస్తూ మీ అందరి ఆశీస్సులతో వాళ్ళు మంచి ఎగ్జామినేషన్ రాసి పురోగతి చెందాలని డిపో మేనేజర్గా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. నాదెళ్ల మండలం గొరిజవోలు, సాతులూరు గ్రామాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను తహసీల్దార్ ఏవి రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు తమ భూముల నివేదిక అడగడంతో ఈ మేరకు భూములను పరిశీలించడం జరిగిందని, ప్రస్తుతం ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది అని పూర్తి వివరాలతో నివేదిక అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.